ప్రైజ్ ద లార్డ్. ఫిబ్రవరి 24వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నీవే రాజులకు విజయము దయచేయువాడవు. కీర్తనల గ్రంథము 144వ అధ్యాయం 10వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మానవ జీవితం యుద్ధకాలము వంటిది కాదా అని యోబు గ్రంథంలో ఉంటుంది. అవును, ప్రతిరోజు మనం సమస్యలతో యుద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి జీవితానికి ఏదో ఒక బాధ, కష్టం ఎదురవుతుంది. ఎంత ధైర్యంతో కూడిన మాట దావీదు ఇక్కడ అంటున్నాడంటే, నీవే మాకు విజయం దయచేసేది అని అంటున్నాడు. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే అపవాది దాడి చేసినప్పుడు దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. దేవుని సహాయాన్ని మనం ఎక్కువగా కోరుకోవాలి. దేవుని మీద ఎక్కువగా ఆధారపడాలి. ఈ సమస్యను నేను తీర్చుకోగలను, ఇది నేను చేయగలను అని అనుకోవటం కంటే దేవుని సహాయంతో విజయం పొందగలను అని అనుకోవటం చాలా మంచిది. మన స్వబుద్ధి మీద, జ్ఞానం మీద మనం ఆధారపడకూడదు. ఈ వాక్యం వింటున్న నీవు భరించలేని బాధలో ఉన్నావా? దుష్టుని దాడి నీ మీద ఎక్కువ అవుతుందని బాధపడుతున్నావా? దేవుణ్ణి విశ్వసించు, గొప్ప విడుదల నీవు పొందుకుంటావు. మనలను ప్రేమించిన వాని ద్వారా మనకు అన్నిటిలో విజయం ఉందని భక్తుడు తెలియచేసిన రీతిగా ప్రతి సమస్య మీద విజయం ఉంది. నీ సమస్య ఏదైనా, నీ శ్రమ ఏదైనా, నీ కష్టం ఏదైనా ప్రభువుకు అప్పగించి చూడు, దేవుణ్ణి అడిగి చూడు, తప్పక విజయాన్ని పొందుకుంటావు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.